నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనము ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి డైలీ అప్డేట్ చూస్తూనే ఉన్నాము. మనకి ఆల్మోస్ట్ వీక్ అబౌవ్ డేస్ అయితే అయిపోయినాయి. ఆల్మోస్ట్ 8 to 10 డేస్. సో దీనికి సంబంధించి రకరకాలుగా ఫేస్ చేస్తూ ఉంది ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒక్కటిగా అయి పోరాటం చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? అలాగే ఇండియాకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంది అసలు ఎకనామికల్ గా గానీ అండ్ ఏ రకంగా కూడాను ఎలాంటి ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది? సో టిల్ నౌ టుడే అప్డేట్ ఏంటి అనే డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి ఎక్సెల్ ఇండియా చీఫ్ ఎడిటర్ సన్యం రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సౌరా. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, వాట్ కైండ్ ఆఫ్ అప్డేట్ కెన్ ఐ గెస్ ఫ్రమ్ యూ సార్? అసలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు వార్ ఎందుకు స్టార్ట్ అయింది? సో లెట్ స్టార్ట్ విత్ దట్ టాపిక్స్. ఇవాళకి శనివారానికి ఖచ్చితంగా పోయిన శనివారం స్టార్ట్ అయింది. సో ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేస్తున్న మొదటి దాడి అని చెప్పొచ్చు ఓపెన్ గా ఇది ఇరాన్ మీద. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ విడిగా అమెరికా విడిగా జూలైలో పోయిన సంవత్సరం జరిగిన ఐసోలేటెడ్ దాడులు మినహాయిస్తే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కింద వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇటు ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఇటు అమెరికా కానీ. రెజ్యూమ్ చేంజ్ అంటే రాజకీయ నాయకత్వ మార్పు అనే లక్ష్యంతో రెండు దేశాలు మొదట్లో ప్రకటించాయి యుద్ధం ఎందుకు అనే దాని మీద. కాకపోతే రెండు దేశాల మధ్యన కొంచెం భిన్నాభిప్రాయాలు కూడా కనపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మాకు అస్తిత్వ ఉనికి అంటే మా దేశం ప్రపంచ పటంలో ఉండడం ఇరాన్కి ఇష్టం లేదు కాబట్టి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటున్నారు. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే మా అస్తిత్వానికి అక్కడి నుంచి ముప్పు ఉంది కాబట్టి మేము అనేక రకాల సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఇరాన్ సపోర్ట్ చేసే తీవ్రవాద సంస్థలు 3 ఉన్నాయి మనకు తెలిసి ఇప్పటి వరకు. హౌతీస్ అనే వాళ్ళు అనే ఒక సంస్థ, తర్వాత హమాస్ అది లెబనాన్ నుంచి పాలస్తీనా నుంచి పనిచేస్తుంది, ఆ భూభాగం నుంచి గాజా నుంచి. ఇంకొకటి హెజ్బుల్లా లెబనాన్ నుంచి పనిచేస్తుంది. మూడింటి కూడా ఇరాన్ ఓపెన్ గా బాహాటంగా సపోర్ట్ చేయడమే కాకుండా ఆయుధ సామాగ్రి, పొలిటికల్ ఐడియాలజీ, మోరల్ బ్యాకింగ్, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఇవన్నీ ఇస్తున్నాయి. కాబట్టి మా దేశాన్ని కాపాడుకోవడానికి ఇంకా మాకు వేరే దారి లేదు. ఇంకోటి ఇరాన్ అణ్వాయుధాలు కూడా సమకూర్చుకుంటుంది. లాస్ట్ జూలైలో కొన్ని నతాంజిల అట్లాంటి అణ్వస్త్రాలను తయారు చేసే స్థావరాల మీద అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసి ధ్వంసం చేశామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ శుద్ధి చేసిన యురేనియం ని అంటే ఏదైతే న్యూక్లియర్ బాంబుకు అవసరమో అవి వేరే ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ బంకర్లలో వాళ్ళు డైవర్సిఫై చేసి, ఇరాన్ చాలా విస్తృతమైన దేశం, చాలా జియోగ్రఫికల్ గా చాలా విశాలమైన దేశం. సో అనేక ప్రాంతాల్లో, రహస్య ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో రహస్య బంకర్లు పెట్టుకొని వాళ్ళు ఈ అణ్వాయుధాల తయారీ అనేటువంటిది కొనసాగిస్తున్నారు. అవి కనుక తయారైతే మా ఎంటైర్ ప్రాంతానికి చాలా ముప్పు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆర్గ్యుమెంట్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పదే పదే చెప్తున్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయన స్టాండ్ కొంత మారుతూ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకసారి ఏమో అక్కడ మారణాస్త్రాలు అదే అణ్వాయుధాల తయారీ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇంకొకసారి ఏమో అక్కడ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనేది అయితే ఉందో వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోవాలి, రెజ్యూమ్ చేంజ్ మా లక్ష్యం అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే అక్కడ మోడరేట్ ప్రభుత్వం రావాలి. మోడరేట్ అంటే ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ సిస్టమ్ రావాలి, ఇప్పుడున్న ఇస్లామిక్ రూల్ పోవాలి అనేటువంటిది చెప్తున్నాడు. నిన్న చెప్పింది ఏంటంటే మోడరేట్స్ కనుక ముందుకు వచ్చి, కొత్త నాయకత్వం ముందుకు వచ్చి చర్చలు జరిపితే మేము సిద్ధంగా ఉన్నాం. బేషరతుగా ఇరాన్ లొంగిపోవాలి, అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి లొంగిపోయి కాల్పుల విరమణ ఆపాలి, ఆపిన తర్వాత మాత్రమే మేము చర్చలు చేస్తామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ ఏమంటుందంటే, ఇరాన్ది చాలా మొదటి నుంచి కూడా కన్సిస్టెంట్ ఆర్గ్యుమెంట్ ఉంది. మేము యుద్ధాన్ని కోరుకోలేదు. ఒమన్ నాయకత్వంలో జెనీవాలో జరిగిన చర్చలకు మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మేము అణ్వాయుధాలు చేయకూడదంటే దానికి మా దగ్గర అణ్వాయుధాలు చేసే ఉద్దేశం లేదు, అణ్వాయుధాలు చేసేటువంటి ప్రోగ్రామ్స్ లేవు. సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీ నీడ్స్ కోసం మాత్రమే మేము ఈ యురేనియం ఎన్రిచ్డ్ యురేనియం వీటిని వాడుకుంటున్నాం. అంటే పవర్ కోసం, ఇతర శాంతియుత కార్యక్రమాల కోసం. మేము యుద్ధాన్ని కోరుకోలేదు. అదే విధంగా ఇరాన్ మీద కూడా మేము తీవ్రవాద సంస్థల్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు. అంతర్జాతీయ IAEA అంటారు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దాని తనిఖీలకు కూడా ఒప్పుకున్నాం. అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అణ్వస్త్రాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో పవర్ సెంటర్స్ అవన్నిటి కూడా IAEA టీమ్స్ తనిఖీకి ఒబామా టైంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ మళ్ళీ వెనక్కి పోవడం జరిగింది. అయితే ఇప్పుడు మేము మళ్ళీ ఒప్పుకుంటున్నాం, IAEA టీమ్స్ వచ్చి మళ్ళీ మా దగ్గర ఇన్స్పెక్షన్ చేయడానికి మేము ఒప్పుకుంటున్నాం. అంటే దాదాపు అమెరికా పెట్టిన అనేక షరతులకి
మన ఇరాన్ ఒప్పుకోవడం జరిగింది. దాన్ని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా కన్ఫర్మ్ చేశాడు ఆల్మోస్ట్ ఒక వారం రోజుల్లో. అంటే వాళ్ళ ఈ సాటర్డే సండే నాడు, పోయిన సాటర్డే సండే నాడు ఒక అఫీషియల్ డ్రాఫ్ట్ తయారైపోయింది, సంతకం అవుతుందని అన్న నేపథ్యంలో ఏం జరిగిందంటే సడన్ గా సాటర్డే నుంచి దాడులు మొదలయ్యాయి. తర్వాత ఇరాన్ ఏమంటుందంటే మాకు గత్యంతరం లేదు కాబట్టి మేము రిటాలియేటరీ దాడులు చేస్తున్నాం, మాకు ఇంకొక ఆప్షన్ లేదు, మా మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి, యుద్ధం మేము కోరుకున్నది కాదు. అయితే ఒక ఇరాన్ ఒక సాహసోపేతమైన లేకపోతే ఒక ఊహించని స్టెప్ ఏం తీసుకుందంటే కేవలం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించిన ఆస్తుల మీదనే కాకుండా అమెరికాకు అనుకూలంగా ఉన్న దాదాపు 12 గల్ఫ్ దేశాల మీద దాడులు మొదలుపెట్టింది, మిసైల్ దాడులు. అది మనం ఎవరు ఊహించలేదు. ఉదాహరణకి ఎన్నడూ ఎవరు ఊహించినటువంటి శాంతియుతమైనటువంటి మన బిజినెస్ క్యాపిటల్ గా, వరల్డ్ బిజినెస్ హబ్ గా ఉన్నటువంటి దుబాయ్ తో సహా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల మీద కూడా ఇరాన్ మిసైల్స్ దాడులు చేయడం మొదలుపెట్టాయి. అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ అనేది ఆ ప్రాంతంలోనే అనేక స్థావరాలు ఉన్నాయి అమెరికాకి. అదే విధంగా ఇజ్రాయెల్ మీద కూడా దాడులని ముమ్మరం చేసింది ఇరాన్. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా అదే చెప్తోంది, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే మేము పోరాడకపోతే మా అస్తిత్వం ఉండదు, కాబట్టి మేము ఫోర్స్ టు రిటాలియేట్ అంటే బదులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది, మా చేతుల్లో ఏం లేదు, అగ్రెసర్ ఎవరు, దాడులు మొదలు పెట్టింది అమెరికా, ఇజ్రాయెల్, కాబట్టి ఆపాల్సింది వాళ్ళు అనేది ఇరాన్ నాయకత్వం ఆర్గ్యుమెంట్. ఇరాన్ లో గమ్మత్ ఏంటంటే మొన్న సాటర్డే నాడు జరిగిన మొదటి రోజే సుప్రీం లీడర్ అంటారు, ఇస్లామిక్ రివల్యూషన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమెనీ, అనేక మంది సీనియర్ ఆర్మీ అండ్ ఇతర మంత్రులు, తర్వాత ఆర్మీ ఆఫీసర్లు ఒకే దాడిలో దాదాపు 40 మంది దాకా చనిపోయారు. దాంట్లో ఖమేనీ భార్యతో సహా ఆయన ఒక కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల మీద ఏంటంటే అలీ ఖమేనీ రెండో కొడుకు అయినటువంటి మచ్దాబ్ ఖమేనీ సుప్రీం లీడర్ గా దాదాపు ఎలక్ట్ అయినట్టు తెలుస్తోంది, కానీ ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ రాలేదు. 40 రోజుల సంతాప దినాలు అయిన తర్వాత రావచ్చు, లేదా రంజాన్ పండగ తర్వాత అంటే 19 తర్వాత రావచ్చు అనేది ఒక అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి ఒక స్పెక్యులేషన్, ఇంకా కన్ఫర్మేషన్ ఏం రాలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇరాన్ సంబంధించిన మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, అమెరికాకు సంబంధించిన మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. యుద్ధానికి ఒక వారం రోజులు దాటింది, ఇంకా అనేక వారాలు 4-5 వీక్స్ అన్నాడు ట్రంప్. దీని ప్రభావం మీరు ఇందాక అన్నట్టు అంతర్జాతీయ ఎకానమీ మీద బాగా పడింది. $65 పర్ బ్యారెల్ ఉన్నటువంటి ముడి ధర ఇవాళ $90 పెరిగిపోయింది. సో ఈ పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పట్లో వెంటనే 2-3 రోజుల్లో పెద్దగా అతలాకుతలం కాకపోవచ్చు, కానీ ఇదే రీతిలో కనుక ఇంకొక నెల రోజులు, నెలన్నర, 2 నెలలు కనుక కొనసాగితే మాత్రం డెఫినెట్ గా పెట్రోల్ ప్రైసెస్ పెరగక తప్పదు. ఎందుకంటే పెట్రోల్ అనేది ఎవ్రీడే మారుతుంటుంది, మీకు తెలుసు, సో అంతర్జాతీయ విపణిలో, కాబట్టి ఆ దేశాలన్నీ కూడా భరించాలి. అయితే నిన్న అమెరికా భారతదేశానికి ఒక చిన్న రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అని చెప్పేసి ట్రేడ్ డీల్ తీసుకోవాలంటే అదొక షరతుగా పెట్టింది, దానికి ఇండియా ఒప్పుకుంది. అయితే నిన్న ఒక 30 రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి భారతదేశానికి అలో చేస్తున్నామని చెప్పారు. అలో అనే వర్డ్ మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, బట్ ఇండియాకు మేము పర్మిషన్ ఇచ్చాము, ఒక 1 మంత్ వరకు కొనుక్కోవచ్చు అని చెప్పేసి. అదే సమయంలో మనకి ఇరాన్ నుంచి కూడా సానుకూల సందేశాలు వచ్చాయి. హర్మూజ్ జలసంధి లేదా హర్మూజ్ స్ట్రైట్ అంటున్నాం, అక్కడి నుంచి వచ్చేటువంటి పడవల మీద ఇరాన్ కంట్రోల్ ఉంటుంది. ఏ పడవలనైనా ఆపగలిగిన, షిప్లను ఆపగలిగిన, ఆయిల్ కంటైనర్లను ఆపగలిగినటువంటి శక్తి ఇరాన్కు ఉంది. ఎందుకంటే దాడులు చేస్తే చాలా పెను నష్టం జరుగుతుంది కాబట్టి ఏ ప్రపంచ దేశాలు కూడా సాహసించవు అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ ని పంపించడానికి. సో ఇరాన్ ఏమన్నదంటే మేము అమెరికా, ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాలను, అంటే కంప్లీట్ గా అమెరికాకి సపోర్ట్ చేస్తున్న దేశాలను వదిలేస్తే ఇండియా లాంటి దేశాల నౌకలను మేము పర్మిట్ చేస్తామని కూడా ఇరాన్ చెప్పింది. అంటే ఇట్లా 2 వైపుల నుంచి కూడా మనకు సానుకూల సందేశాలు వచ్చాయి. ఏంటంటే ఒకటి, అమెరికా 30 రోజులు మనం రష్యా ఆయిల్ కొనుక్కోవచ్చు. రష్యా ఆయిల్ ఇదివరకు మనకి డిస్కౌంట్ లో దొరికేది సౌరా, కానీ ఇప్పుడు డిస్కౌంట్లు ఏం దొరకట్లేదు, ఇంకా ఎక్కువ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువనే వాళ్ళు రష్యా వాళ్ళు, ఎందుకంటే మాకు డిమాండ్ పెరిగింది కాబట్టి రోజుకు దాదాపు 1 మిలియన్ బ్యారెల్స్ లేకపోతే $1.4 మిలియన్ పర్ డే కొనుక్కునే పరిస్థితి ఉంది. అయితే ఇదివరకు ఉన్న మనకి ఎంటైర్ గల్ఫ్ లోంచి వచ్చేటువంటి మొన్నటి వరకు యుద్ధం మొదలు కాక ముందు వరకు 2.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వచ్చేది క్రూడ్ ఆయిల్. అంటే ఆ స్థాయికి వెళ్తుందా? ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది అదంతా. తర్వాత అనదర్ ఇంపాక్ట్ మన మీద ఏం పడే అవకాశం ఉంది అంటే రష్యా నుంచి రావడం కొంత ఊరట, హర్మూజ్ స్ట్రైట్ నుంచి వచ్చే ట్యాంకర్లు కూడా మనకి రావచ్చు, విడుదల చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పడం కూడా మనకు కొంత ఉపశమనం కలిగించే విషయం. అట్ ద సేమ్ టైం
ఖతార్ నుంచి మనకి ఎల్ఎన్జి అంటే గ్యాస్ హ్మ్. మన కిచెన్ లో వాడేటువంటి ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ ఖతార్ నుంచి వస్తుంది మనకి. దాదాపు 80% గ్యాస్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈ పరిస్థితుల్లో ఖతార్ కంప్లీట్ గా నిలిపేసింది. మా ఆయిల్ రిఫైనరీస్ మీద, మా గ్యాస్ స్టేషన్స్ మీద ఇరాన్ దాడులు చేస్తుంది. మిసైల్స్ అంటే మేము ఆన్ లో పెడితే ఇంకా హ్యూజ్ డ్యామేజ్ అవుతుంది, పెద్ద ఎత్తున బ్లాస్ట్ ఫ్లోట్స్ జరిగే అవుతాయి, ఛాన్సెస్. చాలా బ్లాస్ట్ జరుగుతాయి. తర్వాత కొన్ని కోట్ల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ లాస్ అవుతుంది. కాబట్టి మేము తాత్కాలికంగా నిలిపేస్తాం. బహ్రెయిన్ అండ్ కువైట్ రెండు కూడా, ఖతార్ రెండు కూడా నిలిపేస్తున్నామని చెప్పారు. ఆ దేశాల మీద నా గ్యాస్ సప్లైస్ కి ఆధారపడ్డ మన భారతదేశం చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్యాస్ ప్రైసెస్ కూడా షార్టేజ్ కూడా పెరుగుతుందని మొన్న ఆయిల్ కంపెనీస్ చెప్పాయి. కానీ 2 రోజుల కింద నిన్న దాదాపు శుక్రవారం నాడు మన ఇండియన్ ఆయిల్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ మినిస్ట్రీ కూడా ఏం చెప్పాయంటే మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయి. 22 డేస్ 22 నుంచి 21 నుంచి 22 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం వేరే దేశాల నుంచి కూడా సోర్స్ చేస్తున్నారు ఇండియన్ వాళ్ళు గ్యాస్ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఈ 20 రోజుల్లో మనం గ్యాస్ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రైసెస్ పెరగకపోవచ్చు. దేశంలో కూడా ఒక 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాష్ట్రాల్లో అదొకటి పొలిటికల్లీ సెన్సిటివ్ వాతావరణం ఉంది. మార్చ్ ఏప్రిల్లోనే ఈ నెలలో బహుశా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం 5 రాష్ట్రాల్లో జరిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయిల్ కానీ గ్యాస్ కానీ షార్టేజ్ వచ్చినా, ఎట్ ద సేమ్ టైం ప్రైసెస్ పెరిగినా భారతదేశంలో పొలిటికల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు ఇబ్బంది కలిగే దాంతో పాటుగా. సో ఓవరాల్ గా బిగ్ పిక్చర్ చూస్తే యుద్ధం వెంటనే ఆగిపోయే సూచనలు ఏం కనపడలేదు. ఎందుకంటే దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే అమెరికా కోరుకున్నట్టు ఇరాన్ లో రెజిమ్ చేంజ్ అంటే, ఇప్పుడు రెజిమ్ చేంజ్ అంటే ఒక అగ్రనాయకత్వాన్ని తీసేసి మనకు అనుకూలమైనటువంటి పొలిటికల్ లీడర్షిప్ రావడం అనేది అంత ఈజీగా కనపడట్లేదు. ఎందుకంటే దానికి ఇరాన్ ఒక సివిలైజేషనల్ కంట్రీ. కొన్ని వేల సంవత్సరాల దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ కదా సార్. అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అమెరికా. ఇంకోటి ఏంటంటే ఇదివరకు కొంచెం స్త్రీలకు అక్కడ స్వేచ్ఛ లేకపోవడము, ఇస్లామిక్ లాని హార్ష్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండడము, తర్వాత డాలర్ తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ భారీగా పతనమైంది. దాదాపు 1.6 మిలియన్ రియాల్స్ ఈజ్ ఈక్వల్ టు $1. అంటే మీరు ఊహించండి, 16 లక్షల రియాల్స్ $1 ఇవాళ మీరు మన గూగుల్లో కొట్టి చూస్తే కూడా తెలుస్తుంది. హ్యూజ్ లాస్ అక్కడ. దాంతో కూడా బజార్ లో పోయిన డిసెంబర్ లో, జనవరిలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే బజార్ అంటే మార్కెట్. మన మార్కెట్ లో ఉన్నటువంటి ట్రేడర్స్ ఇంత కరెన్సీ పతనం కావడం, ఎసెన్షియల్ కమాడిటీస్, తినుబండారాలు, ఆయిల్స్ మన దుకాణాల్లోంచి, సూపర్ బజార్ లోంచి, కిరాణా స్టోర్ లోంచి డిసప్పేర్ అయిపోయినాయి. కొందామన్నా, ఎంత పెట్టి కొందామన్నా అక్కడ దొరకలేని పరిస్థితి వచ్చేసింది. హోర్డింగ్ జరుగుతుంది ఇరాన్ లో ఆర్థిక సమస్యలు బాగా పెరిగాయి. దాదాపు ఇరాన్ కొన్ని దశాబ్దాల నుంచి కూడా దాదాపు శాంక్షన్స్ ఎదుర్కొంటుంది అమెరికా చేతిలో. అంటే ఒక కారణము, ఇంకో కారణము, అనేక కారణాల వల్ల. ఈ శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా అతలాకుతలం అయిపోయింది. ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి ఉంది, చాలా ప్రజల్లో పట్టుదల ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్థిక సమస్యలు కూడా కృంగదీస్తున్నాయి ఆ దేశాన్ని. అయినప్పటికీ కూడా స్త్రీలకు చాలా అక్కడ ఫ్రీడమ్ బాగా కోల్పోయింది. అంతకంటే ముందు 79 కంటే ముందు స్త్రీలు చాలా వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నట్టు ఉండేవాళ్ళు. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిలో చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు. అంటే వెస్టర్న్ కంట్రీస్ లో మన దేశంలో ఉన్నట్టు. కానీ తర్వాత ఇస్లామిక్ రివల్యూషన్ 79 వచ్చిన తర్వాత క్రమక్రమంగా వాళ్ళ మీద ఆంక్షలు పెరిగాయి. షరియా ఇస్లామిక్ లాని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈక్వల్ రైట్స్ లేకుండా పోయాయి. చాలా పరిమితుల మధ్యన ఉమెన్ అక్కడ పనిచేయాల్సి వస్తుంది. బుర్కాలు వేసుకోకపోతే కూడా శిక్షలు వేశారు. ఈ మధ్యన అమెరికా నుంచి, లేకపోతే నిరసనకారులు, దేశంలో ఉన్నటువంటి నిరసనకారుల నుంచి వచ్చిన విమర్శలు, ప్రొటెస్ట్ల వల్ల కొంత సడలింపు వచ్చింది గత 2-3 నెలల నుంచి. కానీ అంతకంటే ముందు తీవ్రమైనటువంటి ఆంక్షలు ఉండడం, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, మగవాళ్ళు ఏమో పనిచేసినప్పటికీ కూడా ఎకానమీ చాలా పూర్గా ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితి, మైగ్రేషన్ మీద ఆంక్షలు, వీసాలు రాకపోవడము, దేశంలో పెట్టుబడులు లేవు, ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులకి బయట వెల్కమ్ లేకపోవడం. ఎందుకంటే ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులను స్వాగతించే కంట్రీల మీద కూడా అమెరికా పరోక్ష ఆంక్షలు విధించింది. ఇన్నిటి మధ్యన ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అయినప్పటికీ కూడా తాజాగా జరిగినటువంటి పోయిన శనివారం నుంచి మొదలైనటువంటి దాడుల ఫలితంగా ఇరాన్ ప్రజలు చాలా పేట్రియాటిక్ గా, అంటే నేషనలిస్టిక్ గా ఆలోచిస్తున్నారని మనకి వివిధ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్, మీడియా ద్వారా అర్థమవుతుంది. వాళ్ళంతా ఒకటవుతున్నారు. అంటే మనం అకారణంగా మన దేశం మీద దాడి చేయడం ఏంటి, చేసేసి సడన్ గా ఒక అగ్రనాయకుని చంపేయడం ఏంటి అనేటువంటిది అక్కడ కారణం. జస్టిఫికేషన్ అమెరికా, ఇజ్రాయెల్ చాలా ఒక్క కారణాన్ని బలంగా చూపించలేకపోయినాయి. ఎవిడెన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే పులి మీద పుట్రలాగా IAEA అంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అథారిటీ ఏదైతే ఉందో, వాళ్ళు
ఇరాన్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే అణ్వాయుధాలు ఉన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ తనిఖీ బృందం. అదొకటి కూడా అమెరికాకు చాలా డ్యామేజ్ అయింది, ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఎందుకంటే అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయి, వీళ్ళు అంటున్నారు ఇరాన్ తయారు చేస్తుందని, కానీ అటువంటి ఎవిడెన్స్ ఏం లేదు, అటువంటి మాకు ఆధారాలు కనిపించలేదని ఐఏఈఏ టీమ్స్ ఇన్స్పెక్షన్ టీమ్స్ స్పష్టం చేశాయి. ఇది అమెరికాకు ఇజ్రాయెల్ కి క్లెయిమ్స్ చాలా బలహీనమైనవి. దానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్పోక్స్ పర్సన్ పిఎంఓ లో ఉండే ఒక స్పోక్స్ పర్సన్ ఏమంటారంటే లేదు వాళ్ళు సీక్రెట్ బంకర్స్ లో చేస్తున్నారు, ఐఏఈఏ కేవలం ఐడెంటిఫైడ్ స్థావరాలను మాత్రమే పరిశీలించింది, బట్ కొన్ని డైవర్సిఫైడ్ అంటే దేశంలో వివిధ సీక్రెట్ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నారు అనేది ఒకటి. తర్వాత ఇంకోటి, మొదటి రోజు జరిగిన దాడిలోనే ఇరాన్ లోని ఒక ప్రాంతంలో దాదాపు ఒక స్కూల్ బిల్డింగ్ అంటే స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్ కూలిపోయి దాదాపు 80 మంది గర్ల్స్ స్టూడెంట్స్ చనిపోవడం. మేము ఉమెన్ ని లిబరేట్ చేయడానికే చేస్తున్నాం, ఇస్లామిక్ లాలో ఉమెన్ కి ఫ్రీడమ్ లేదు, మేము ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్స్ కి అదొక పెద్ద పిఆర్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ దాడిలో దాదాపు 80 మంది బాలికలు అంటే గర్ల్స్, తర్వాత ఇంకొక దాదాపు 20-30 మంది ఇతర సిబ్బంది చనిపోవడం. దాని మీద కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏమంటారంటే అవి మేం చేసినవి కావు, మేము కావాలని చేసినవి కాదు, ఇరాన్ లోనే మిస్ఫైర్ అయి జరిగిన మిసైల్స్ మిస్ఫైర్ అయిపోయి వాటి స్కూల్ బిల్డింగ్ మీద పడింది, మేం కాదు రెస్పాన్సిబుల్ అంటున్నారు. ఇట్లాంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి కూడా మనకి కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ వస్తాయని మనం ఆశించలేము. రెండు దేశాల మధ్య అసలు ఏకాభిప్రాయం ఉండే అవకాశమే లేదు. ప్రతి దేశం తన వెర్షన్ చెప్తూ ఉంటుంది. కాబట్టి యుద్ధంలో ఎవరు కరెక్ట్ అనే దాని మీద మనకి ఖచ్చితమైన ఆధారాలు ఉండవు. ఎవరో ఒకరిని నమ్మడం లేదా ఇద్దరికి